హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ కూడా ఇది బ్రోకలీతో తీసుకోవచ్చబ్బా. బ్రోకలీ కినోవా రైస్ నేను చేస్తున్నది. సో సింపుల్గా ఉంటుంది. సో ఏంటంటే కొంచెం అయితే కనుక ఇక్కడ టైం పడుతుందబ్బా, ఎందుకంటే మనకి అంతా కొంచెం కినోవా ఉడికించుకోవాలన్నమాట. నేను ఇది వచ్చేసి మార్నింగ్ నైట్ చేద్దామని చెప్పేసి డిన్నర్లోకి మార్నింగే కొన్ని కినోవా అయితే ఉన్నాయి. సో అవి నేనైతే నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకొని ఈవినింగ్ అయితే నేను ఇంకా తీసి ఇంకా ఇలాగ ఒక గిన్నెలో వేసుకొని నేనైతే ఇదిగోండి కినోవా అయితే ఉడకబెట్టేసుకున్నాను. సో ఇక్కడ బ్రోకలీ ఉంది. సో ఇంకా బ్రోకలీని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. దీనిలోకి వచ్చేసి క్యారెట్ కూడా వేస్తున్నాను అబ్బా. క్యారెట్ పన్నీర్ కూడా వేస్తున్నాను. సో క్యారెట్ ఒకటి ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ క్యారెట్ని ఇలా తురిమేసుకున్నాను. సో పన్నీర్ని కూడా నేను తురుముకున్నాననమాట. సో కొంచెం అయితే తురుముకున్నాను, కొన్ని అయితే ముక్కలు కూడా కోసుకున్నాను. సో ఎందుకంటే బాగుంటుందబ్బా, సింపుల్గా ఉంటుంది చేసుకుంటే. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా చేయండి. చేసి ఒకసారి టేస్ట్ చూస్తే కనుక మీకు నచ్చుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానబ్బా. వెల్లుల్లిపాయలు దీంతో అయితే చితక్కొడతాకి నాకు రాలేదు, బలం అయితే సరిపోలేదు అనుకుంటున్నా. సో ఇక్కడైతే మళ్ళీ చాకుతో కట్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసి నేను పన్నీర్ ముక్కలు కూడా తీసుకున్నాను. చిన్న చిన్న చెప్పాను కదా మీకు ఆల్రెడీ. కొంచెం కోరాను, కొన్ని ఇలా ముక్కలు తీసుకున్నాను. సో అవి ఇంకా ప్రాసెస్ కళాయి పెట్టానబ్బా. కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ముందు వచ్చేసి పన్నీర్ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే నేను వేపుకున్నాను అనమాట. వేగిన తర్వాత అవి వేరే ప్లేట్లో తీసేసుకున్నాను. తీసుకొని ఇక్కడ మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసి వేసానబ్బా. వేసి నేను వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇంకా బ్రోకలీ, క్యారెట్ తురుము ఇవే ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసాను. సో వేసాక నేను ఇక్కడ మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్నది ఏదైతే కినోవా రైస్ ఉందో అది కూడా వేసేసాను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్, పెప్పర్ వేసానబ్బా. నేను ఎక్కడెక్కడ కట్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది. నాకు షార్ట్ వీడియోస్ వచ్చి ఎంత లెంత్ పెట్టాలో నాకు ఐడియా రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా కుక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై.